చూస్తున్నాం పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్లోని కిల్లా అబ్దుల్లా జిల్లా జబ్బర్ మార్కెట్లో ఈ బాంబు పేలింది. ఘటనలో 4 ఆన్ ది స్పాట్ లో మరణించినట్టు తెలుస్తోంది. మరో 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్క్ చేసినటువంటి ఆ వాహనంలో ఉన్నటువంటి ఆ బాంబు పేలినట్టుగా గుర్తించారు అధికారులు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా రంగంలో దిగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపారు పాకిస్తాన్ ఆర్మీ. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పార్క్ చేసి ఉంచినటువంటి ఒక కారులో నుంచి ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయింది. అయితే దీని వెనుక ఎవరున్నారనే దానిపైన ప్రస్తుతం అన్వేషిస్తున్నారు అటు పాక్ ఆర్మీ అధికారులు. పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు శబ్దం విన్న వారు అందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ యుద్ధం మొదలైందా, భారత్ మాపై దాడి చేస్తోందా, బ్రహ్మోస్ని ప్రయోగిస్తోందా, డ్రోన్స్ వస్తున్నాయా అన్నట్టుగా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయి పరుగులు పెట్టారు. కానీ అక్కడ జరిగింది మాత్రం మరోలా ఉంది. అయితే అక్కడ ఘటనలో 4 మరణించినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్లోని కిల్లా అబ్దుల్లా జిల్లాకు సంబంధించినటువంటి జబ్బర్ మార్కెట్లో ఈ బాంబు పేలింది. 30 మందికి పైగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ దాడి చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. కానీ నిజానికి బలూచిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది కాబట్టి కొంత అనుమానించాల్సిందే. తాలిబాన్ల పని అయి ఉంటుందా లేదంటే పాకిస్తాన్ ఆర్మీ పని అయి ఉంటుందా? ఎందుకంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ని వేర్పాటువాదాన్ని అణచివేయాలనేటువంటి ప్రయత్నం, దాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం, బలూచిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి విడిపోకుండా ఉండేటువంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి బలూచిస్తాన్ ప్రజల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్ గా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడి, మీరు చూసారా పహల్గామ్ దాడి ఘటనలో కూడా తాలిబాన్లనే అనుమానించింది. తాలిబాన్లు వచ్చి ఉంటారేమో అనేటువంటి ఒక ఆరోపణ పాకిస్తాన్ అధికారులు చేశారు. దాన్ని తాలిబాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ముత్తాకి దానికి తీవ్రంగా ఖండించారు. మన విదేశాంగ మంత్రితో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తోంది. బలూచిస్తాన్లో దాడులు చేసింది తాలిబాన్స్ అని చెప్తోంది పాకిస్తాన్ ఆర్మీ. కానీ నిజానికి బహుశా పాకిస్తానే ఈ దాడికి పాల్పడి పాకిస్తాన్ అల్లకల్లోలమైనటువంటి వాతావరణం సృష్టించి బలూచిస్తాన్ వేర్పాటువాదం అణచివేయడం కోసం, బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని అణగదొక్కడం కోసం ప్రయత్నంగానే కనబడుతుంది. దానికి వేరే విధంగా అర్థమయ్యేలాగా తాలిబాన్లు అని చెప్పి ముడిపెడుతోంది. కానీ వాస్తవానికి పాకిస్తాన్ చేసింది. ఎందుకంటే తాలిబాన్లకి డైరెక్ట్గా బలూచిస్తాన్పై డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇటువంటి మారణహోమం సృష్టించాల్సిన అవసరం తాలిబాన్స్కి ఇప్పుడు పరిస్థితుల్లో లేదు. నిజంగానే కనుక వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటే పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేశారు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, వీళ్ళ తలలు తెగిపడ్డాయి. తాలిబాన్లు తెగొట్టారంటే కొంత వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు కొంత అణచివేయబడ్డారు పాకిస్తాన్ ఆర్మీ చేత. కాబట్టి కొంత అటువంటి విషయాల పరిగణలోకి తీసుకున్నా కూడా ఆశ్చర్యం కాదేమో. కానీ ఇక్కడ బలూచిస్తాన్ జరిగినటువంటి దాడి, ఈ బాంబు పేలులకు సంబంధించి ఘటన చేసింది తాలిబాన్లు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ మరోసారి దీన్ని దాటవేసి ధోరణికే బలూచిస్తాన్ పైన తాము డైరెక్ట్గా దాడి చేశామనంటే ఇప్పటికే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారు, పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశారు, కుప్పకూలు చేశారు. ఎక్కడ కనబడితే అక్కడ పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తున్నారు, ఉరికిచ్చేస్తున్నారు. ఏకంగా బార్డర్ దాటించేసి బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి వారంతా నిష్కల్మషంగా పోరాడుతూ వాళ్ళ ఐడియాలజీని తీసుకెళ్ళేకంగా ఆ దేశాన్ని వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ప్రకటించుకున్నారు కూడా. సో బలూచిస్తాన్ అనేది సపరేట్ దేశం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్ పైన ఎవరైనా పోరాటం చేయాలనే ఉద్దేశం కనుక ఉంది అని ఆలోచిస్తే కనుక కేవలం పాకిస్తాన్కి మాత్రమే. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు వేర్పాటువాదంతో దేశాన్ని మేము ఆక్రమించేసుకున్నాం, దేశంగా ప్రకటించుకున్నాం అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అంత ఇంత ఆవశ్యకత అవసరం ఉందంటే పాకిస్తాన్కి మాత్రమే. సో పాకిస్తానే ఈ దుర్మార్గానికి పాల్పడి తాలిబాన్లపై నెప్పనెట్టిందనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అవడంతో అక్కడ వారందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ఒకసారిగా భయభ్రాంతకు గురైపోయి అక్కడి నుంచి పారిపోతున్నారు. సుమారుగా 30 మందికి చాలా తీవ్రంగా గాయాలైపోయి వారి పరిస్థితి మొత్తం విషమంగా మారింది. ఒక 4 ఆల్రెడీ స్పాట్లను మరణించడం తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, వరుసగా 2-3 చోట్ల ఇటువంటి బాంబ్ బ్లాస్ట్ జరగడంతో వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురయ్యారు. ఒకవైపు పాకిస్తాన్ పైన ఇంకెవరన్నా దాడి చేస్తున్నారా, అటు భారత్ పైన కూడా నెపనెట్టే ప్రయత్నం చేసింది. ఒకవేళ కనుక ఇక్కడ భారత్ యుద్ధం కనుక జరిగి ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్పేది తెలుసా, భారతే ఒక మిసైల్ ప్రయోగించింది బలూచిస్తాన్ పైన కూడా అటువంటి వ్యాఖ్యలు చేసి చెప్పుకొచ్చేది. ఇక్కడ భారత్ సీజ్ ఫర్ అండర్స్టాండ్తో ఉంది కాబట్టి ఇప్పుడు అటువంటి విధంగా చెప్తే బలూచిస్తాన్ నమ్మే ప్రసక్తే లేదు. బలూచిస్తాన్ భారత్కి సహకరిస్తోంది. భారతీయ జెండాలు బలూచిస్తాన్లో రెపరెపలాడుతున్నాయి. మన మువ్వనల జెండాతో అక్కడ యాత్రలు చేస్తున్నారు, ర్యాలీ నిర్వహిస్తున్నారు, అక్కడ పండుగలు జరుపుకుంటున్నారు. సో అంటే భారతదేశం పైన ఎటువంటి నెప్పనెట్టినా కూడా బలూచిస్తాన్ ఇప్పుడు నమ్మదు. కాబట్టి తాలిబాన్ల వైపుగా తిప్పేసి పాకిస్తానే దాడి చేస్తుందనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. ఏదేమైనా
బలూచిస్తాన్లో రాత్రి ఒక్కసారిగా బాంబు పేలుళ్ళు, నలుగురు మరణించడాలు, పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది. వారంతా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఒకసారిగా ఆసుపత్రి వైపుగా పరుగులు తినడం ప్రారంభించారు. ఒకసారి ఆ బాంబ్ బ్లాస్ట్ తాలూకు దృశ్యాలను చూద్దాం. బలూచిస్తాన్లో ఈ బాంబ్ బ్లాస్ట్ అయింది. బలూచిస్తాన్లోని ఒక ప్రాంతంలో జబ్బర్ అనేటువంటి ఒక మార్కెట్లో ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ అయింది. పార్క్ చేసినటువంటి కార్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఒకసారిగా బాంబు పేలిపోయి ఒకసారిగా మంటలు చెరిగినట్టు తెలుస్తోంది. సో అబ్దుల్లా జిల్లా, కిల్లా అబ్దుల్లా జిల్లా జబ్బర్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పాక్ ఆర్మీ అన్వేషిస్తున్నామని చెప్తోంది. కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పాకిస్తానే బలూచిస్తాన్ని ఇంకా అణగదొక్కడం కోసం వాళ్ళేదో వేర్పాటువాదంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు కాబట్టి వాళ్ళు మరోసారి భయభ్రాంతుల గురి చేసే విధంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నం చేస్తుందనేది కూడా అనుమానంగా ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ఏం జరిగి ఉంటుంది? బలూచిస్తాన్లో బాంబు దాడి ఘటన కొంత కలకలం రేపుతోంది. బలూచిస్తాన్లో అర్ధరాత్రి బాంబు పేలులకు సంభవించినట్టు తెలుస్తోంది. సో ఈ బాంబు దాడిల వెనుక తాలిబాన్లు ఉన్నారనేది పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్నమాట. కానీ నిజానికి ఏం జరిగి ఉండొచ్చు? తాలిబాన్లకి బలూచిస్తాన్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చి ఉంటుంది? గయానికి కాలుదూతున్న పాకిస్తాన్ లో అయితే ఈ భారీ పేలుడు సంభవించింది. ముఖ్యంగా పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని మార్కెట్ వద్ద ఈ భారీ బాంబు పేలుడు సంభవించింది. ప్రధానంగా ఈ ఘటనతో అక్కడ అనేక దుకాణాలు అయితే ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. 4 ప్రాణాలు కోల్పోయారు స్పాట్ లోని. బలూచిస్తాన్ లోని కిల్లా అబ్దుల్లా డిస్టిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ బబ్బర్ మార్కెట్ లో ఈ పేలుడు సంభవించినట్టు తెలిసింది. పేలుడు దాటికి స్పాట్ లోనే 4 ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడ డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ చెప్తున్నారు. దాదాపు 10ల సంఖ్యలో గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే 20 మందికి పైగా గాయపడ్డారు చెప్తున్నారు. వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కిల్లా అబ్దుల్లా నగర్ ఇది, అది జిల్లా హెడ్ క్వార్టర్. అక్కడ ఈ బబ్బర్ మార్కెట్ లో జరిగింది ఘటన. దీంతో సమీపంలోని పారామిలిటరీ దళాలు ఉన్న భవనం బయట గోడ, అంటే ఫ్రాంటియర్ కార్ప్స్ అంటారు, ఫ్రాంటియర్ కార్ప్స్ దాని కోట వెనకాల దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ మార్కెట్ లో ఒకసారిగా ఈ బాంబు బ్లాస్ట్ చోటు చేసుకుని ఆ హోటల్ పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సో బాంబు దాడికి ఏ సంస్థ అయితే వెంటనే బాధ్యత వహించలేదు. బహుశా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడదు, లేదా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ జరిగిందా అనేది తెలియాల్సిందే. అయితే బలూచిస్తాన్ అలాగే ఇతర ఏ ప్రాంతాల్లో భద్రతా దళాలను పౌరులను లక్ష్యంగా చేసుకొని బిఎల్ఏ దాడులు చేస్తుందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ 2 ఈ బాంబు దాడిని అయితే ఖండించారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు సర్రాజ్ బుక్తి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి కూడా ఈ దాడి ఘటనను ఖండించిన పరిస్థితి కనబడుతోంది. సో డజన్ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, ఆ ప్రాంతంలో అసలు ఎవరి పేలులకు పాల్పడ్డారనేది తెలియాల్సింది. మొత్తం మీద పాకిస్తాన్ లో వరుసగా ఇటీవలి కాలంలో అటు ఆర్మీపై దాడులు అలాగే బాంబు దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతానికి ఎవరు దీన్ని టార్గెట్ చేశారు, ఈ ప్రాంతంలో ఎందుకు ఇలాంటి దాడులు జరిగాయని మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు ఇంకా నిర్ధారించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబు పేలడంతో పేలుడు దాటికి అక్కడ చుట్టుపక్కల దుకాణాలన్నీ కూడా కూలిపోయినట్టుగా తెలిసింది. అనేక దుకాణాల్లో మంటలు కూడా చెలరేగాయి. దాదాపు 4 అయితే స్పాట్ లో మరణించిన చాలా పెద్ద విస్ఫోటనంగా చెప్తున్నారు. సో దీంతో ఒక్కసారిగా అమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటా అంటూ స్థానికంగా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఎలాంటి పురోగతి లేదు. పాకిస్తాన్ లో తరచుగా ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ గాయపడ్డ గిరిజన పెద్ద ఫైజుల్లా ఖాన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా
కుజ్దార్ జిల్లాలోని నల్ ప్రాంతంలో చెక్ పోస్ట్ పై కూడా గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు జరుగుతున్న దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. సో బలూచిస్తాన్ ప్రాంతంలో ముఖ్యంగా జాతి గ్రూపులు అలాగే కొన్ని పార్టీలు చేసిన ఆరోపణల కారణంగా బలూచిస్తాన్ దాదాపు 2 దశాబ్దాలుగా అశాంతిని ఎదుర్కొంటుంది. ప్రత్యేక దేశంగా కూడా ఇటీవలే ప్రకటించుకున్న పరిస్థితి. ముఖ్యంగా పాకిస్తాన్ పెత్తనాన్ని బలూచిస్తాన్ వాసులు అసలు సహించలేదు. ముఖ్యంగా బిఎల్ఏ పేరుతో స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగుతున్న విషయం తెలిసింది మనకు. ఈ జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ సంఘటన తర్వాత వరుసగా అక్కడి ఆర్మీపై దాడులు, బలూచిస్తాన్ ఆర్మీ ఈ కాన్వాయ్లను చెదరగొట్టడం, అలాగే అక్కడ వాళ్ళ జెండాలు ఎగరవేయడం, వాళ్ళని తరిమి కొట్టడం, ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటే ఇక చాలా చోట్ల అహింస కూడా ప్రబలుతోంది. సో మొత్తం మీద బలూచ్ ప్రావిన్స్ లో తాజాగా జరిగిన ఈ దాడిలో అయితే ప్రస్తుతం 4 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది నిన్న ఆదివారం జరిగింది 9వ తారీఖున జరిగినటువంటి ఘటన. దీంతో తీవ్ర స్థాయిలో అయితే అక్కడ భవనాలకు నష్టం వాటిల్లింది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. బబ్బర్ మార్కెట్ అబ్దుల్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అక్కడి ప్రభుత్వ వర్గాలు. సో ఏదేమైనా మొత్తం మీద పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇటీవలి కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో మరి ఈ ఘటన కూడా అతిపెద్ద బాంబు ఘటనగానే చెప్తున్నారు. సో ఆ ప్రాంతంలో మరి ఎవరు దీన్ని టార్గెట్ గా చేసి పేల్చారో ఆ బాంబులు, దీని వెనుక కారణం ఏంటనేది ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియదు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సో మొత్తం మీద పాకిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్లోని కిల్లా అబ్దుల్లా జిల్లా జబ్బర్ మార్కెట్లో ఈ బాంబు పేలింది. అయితే ఈ ఘటనలో 4 స్పాట్లోనే మరణించగా మరొక 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ దాడి ఘటనలో ఏం జరిగి ఉంటుందనేది పాకిస్తాన్ ఆర్మీ కొంత విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు రేపంలో ఉన్నారు. సో ఒక్కసారిగా ఉన్న ఫలంగా బాంబు పేలడంతోనే దీని వెనుక తాలిబాన్లు ఉన్నారనేది పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది. ఒకవైపేమో బలూచిస్తాన్ వేర్పాటు వాదం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఏమైనా పాకిస్తాన్కి సహకరిస్తున్న వారు ఈ ప్రాంతంలో కనుక ఉంటే వారిని కొంత ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం, వాళ్ళు అక్కడి నుంచి పంపించడం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఇంకో వర్గం చెప్తుంటే ఇదంతా కూడా చూస్తుంటే ఒకసారి పాకిస్తానే కావాలని బలూచిస్తాన్ వేరుపాటువాదు ఎవరైతే ఉన్నారో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారో ఆ నేపథ్యంలో అక్కడ దాడులకు పాల్పడి మరోసారి అందరినీ భయప్రాంతాలకు గురి చేసేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ఉందనేది మరొక అనుమానంగా ఉంది. ఏదేమైనా కూడా అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒకసారి మళ్ళీ పరుగులు తీశారు, భయభ్రాంతులకు గురయ్యారు. అంతా మళ్ళీ భారత్ పాక్